కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నవరాత్రులు కొలువు తీరిన గణనాథులు నిమజ్జనానికి తయారవుతున్నాయి. ఇక కరీంనగర్లోని గణనాథులు ఉదయం వేళ నుంచి నిమజ్జనానికి తరలుతున్నాయి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలందరూ వినాయకుని వీడుకలు పలుకుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. భారీ నుంచి అతి భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బప్ప మోరియా అంటూ తరలుతున్న భక్తుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. నవరాత్రుడు ముగించుకొని గణనాథుడు నిమజ్జనానికి తరలుతున్నాడు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఉదయం వేళ నుంచి కూడా గణనాథుని నిమజ్జనాని కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొని ప్రతి గల్లీ నుంచి కూడా వాడవాడ నుంచి గణపతి బప్ప మోరియా అగలా సాల్ మరోసారి ఆ నుంచి కూడా రేపు మహిళలతో పాటు చిన్నలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ గణనాథుని నిమజ్జనానికి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ లో చూసుకుంటే దాదాపు 3 సెంటర్లలో గణనాథుని నిమజ్జనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అతి భారీ నుంచి భారీ విగ్రహాలను కూడా ఇప్పటికే ఉదయం వేళ నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఒక డ్రెస్ కోడ్ తోటి కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా గణనాథుని తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడి నుంచి తీసుకువెళ్లి మానకొండకు సంబంధించిన నిమజ్జనం పాయింట్లో కూడా వీళ్ళు గణనాథుని నిమజ్జనం చేస్తారు. గణపతి బప్ప మోరియా గగనసాల్కో మరియా తులసా ముర్సా నౌకర్య అనుకుంటూ గణనాథుని తరలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. గణనాథుని నవరాత్రుడు కూడా మీరు కొలువు తీరిన పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు నిమజ్జనానికి తరలుతుంది కదా, ఎట్లా ఏర్పాటు చేశారు, ఏ విధంగా పోతున్నారు? మేము ముఖ్యంగా ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మారుతి సుజుకి ఎరీనా గణేష్ నవరాత్రులు ముగించుకొని ఈరోజు గణేష్ నిమజ్జనాన్ని అతి ఉత్సాహంగా మా టీం అందరూ ఎంజాయ్ చేస్తూ ఈ నిమజ్జనాన్ని మంచిగా చేస్తున్నారు. సో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మాకు ఇది అతి యొక్క పెద్ద పండగలాగా ఫీల్ అవుతాము. ఎందుకంటే అందరము ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అయ్యి ఆల్ టీమ్ మెంబర్స్ అందరు కలిసి ఇక్కడ ఒక ఊరేగింపుని చాలా ఆహ్లాదంగా అండ్ పెద్ద ఎత్తున తీసుకెళ్తాం కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. గణనాథుని నిమజ్జనానికి తరలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉంది, ఎంజాయ్ ఎట్లా చేస్తున్నారు గణనాథుని? ఈరోజు తరలుతున్నది ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. వినాయక నిమజ్జన కార్యక్రమము చాలా వైభవతంగా జరుగుతూ ఉంది. ఎంప్లాయీస్ కూడా చాలా ఒక కుటుంబం లాగా హ్యాపీగా సంతోషంగా ఉండి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. గణేష్ మహారాజుకి జై గణపతి బప్ప మోరియా అనుకుంటూ వాళ్ళు తరలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉందమ్మా, మీరు మహిళలుగా కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా, గణనాథుడు ఎట్లా ఉన్నాయి ఉత్సవాలు? ఇప్పుడు చాలా బాగున్నాయండి. మా గారు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి మా గణేష్ ఉత్సవాలు బాగా జరిపిస్తున్నారు. మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. గణపతి బప్ప మోరియా జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్ప మోరియా అంటూ ఒకవైపు గణనాథులు తరలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి మానకొండకు సంబంధించిన పాయింట్లో అయితే నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనాలు ఉదయం వేళ నుంచి కూడా ప్రారంభం కావడం జరిగింది. అంటే అతి భారీ నుంచి భారీ విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి దాదాపు రాత్రి సమయం వరకు 12 వరకు కొన్ని విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. అదేవిధంగా మార్నింగ్ అంటే తెల్లారి సమయం వరకు మాత్రం మొత్తం నిమజ్జనం అయ్యే విధంగా మాత్రం ఏర్పాట్లు అయితే చేశారు. గణనాథునికి జై గణపతి బప్ప మోరియా అగలా సాల్కో మరియా అనుకుంటూ మళ్ళీ వీళ్ళు గణనాథుని ఉత్సవాన్ని ఎంజాయ్ చేస్తూ గణనాథులు తరలుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్.